హలో హలో అండి, అండి. అందరికీ నమస్తే. ఇవాళ 25th డిసెంబర్ అంటే క్రిస్మస్. సో మాకు సెలవు ఉంది, అందుకే బెంగళూరు నుంచి వెల్లూరుకి వద్దాం అనుకున్నాం. వెల్లూరులో గోల్డెన్ టెంపుల్ ఉంది. ఇట్స్ ఆల్సో కాల్డ్ లక్ష్మీనారాయణి టెంపుల్. సో నేను ఒక 10 years ముందు ఇక్కడికి వచ్చాను. మా అన్నయ్య విట్లో చదువుతున్నప్పుడు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఇక్కడే ఉంది కదా, అది అప్పుడు వచ్చానమాట. మళ్ళీ 10 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. ఏంటి భార్గవి అయితే ఫస్ట్ టైం వస్తుంది. సో వాళ్ళు మార్నింగ్ మేము 9 o'clock స్టార్ట్ అయ్యాం. అప్రాక్సిమేట్లీ 4 hours పట్టింది. సో హోటల్ పేరు గోల్డెన్ గేట్వే. గోల్డెన్ గేటే హోటల్. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 minutes వాకే టెంపుల్. ఇవాళ ఈవినింగ్ దర్శనంకి వెళ్దాం అనుకుంటున్నాం. కొంచెం తమిళనాడులో ఈవినింగ్ బెటర్ కదా, కొంచెం చల్లగా ఉంటుంది, ఎండ తక్కువ ఉంటుంది. అందుకే మేము డిసెంబర్లో మాకు ఛాన్స్ వస్తే తమిళనాడు వైపు ఉన్న టెంపుల్కి వెళ్దాంలే అని అనుకున్నాం. ఎందుకంటే ఉత్తప్పుడు ఇక్కడికి వస్తే కొంచెం వేడిగా ఉంటుంది కదా. సో యా, దర్శనం వీడియోస్ అంతా చూపిస్తాము. అండ్ ఎక్కడి వరకు అయితే ఎలా చేస్తారో వాళ్ళు ఫోన్ని అప్పుడు దాకా రికార్డ్ చేస్తాం. సో చూస్తూ ఉండండి. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియోకి లాస్ట్లో మేము ఇంకో చోటుకి వెళ్తున్నాం. చాలా ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి అక్కడ, అదేంటో మీకు వీడియో ఎండ్లో చూపిస్తాం. వేలూరు చేరుకోవడానికి చెన్నైలో కోయంబేడు నుంచి బస్సెస్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 3.5 hours పడుతుంది. అదే మన తెలుగు స్టేట్స్ నుంచి వస్తే కాట్పాడి రైల్వే స్టేషన్లో దిగాలి. మేము బెంగళూరు నుంచి వెళ్తున్నాం. సో మాకు 2 main రూట్స్ ఉంటాయి. ఒకటి హోసూర్ నుంచి కొత్తగా కడుతున్న హైవే, అది ఇంకా ఫుల్గా ఫినిష్ అవ్వలేదు. ఇంకోటి ఎప్పటి నుంచో ఉన్న వయా కృష్ణగిరి రూట్. ఈ 2 రూట్స్తో ప్రస్తుతానికి కృష్ణగిరియే బెటర్. ఈ 2 రూట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక ఫుల్ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను. టైం 5:30 అయింది. మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. మా రిసెప్షన్ వాళ్ళని అడిగాను అనమాట, ఏంటి కార్లో వెళ్ళడం వర్త్ ఇట్, కొంచెం నడవడానికి ఏదైనా ఉంటుందా అని. లేదు అసలు, జస్ట్ మా హోటల్ పక్కనే కదా, అదిగోండి అక్కడ మీకు వెనకాల కనిపిస్తున్న బిల్డింగే మా హోటల్. సో అండ్ టెంపుల్ మీకు ఎదురుగా ఇక్కడ ఆల్రెడీ బోల్డ్ కార్స్ కూడా పార్క్ అయి ఉన్నాయి. ఎదురుగా ఉన్నదే టెంపుల్. సో నడుచుకుంటూ వెళ్ళిపోండి, అదే బెటర్ అని చెప్పారు. ఇంకా అందుకే కార్ అక్కడ వదిలేసి వెళ్తున్నాం. 5:30కి బయలుదేరాం. మేబీ అరౌండ్ 5:40కి టెంపుల్ ఎంట్రన్స్ ఏంటి లైన్ ఎంటర్ అవుతామేమో. చూద్దాం. 1 to 1.5 hours పడుతుంది అని చెప్తున్నారు. చూడాలి ఎంతసేపు పడుతుందో. గోల్డెన్ టెంపుల్ ఫుల్ నేమ్ శ్రీ లక్ష్మీనారాయణి టెంపుల్. ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహం, అది కాకుండా వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా పెద్ద సైజ్, చాలా బాగుంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ షెల్టర్స్ అవి ఏం లేవు. ఈ టెంపుల్లో ఫ్రీ దర్శనం ఉంటుంది. అలాగే 150 రూపీస్ నుంచి 3000 రూపీస్ పర్ పర్సన్ దాకా టికెట్స్ ఉంటాయి. దర్శనం టైమింగ్స్ ఏమో మార్నింగ్ 8 AM నుంచి రాత్రి 8 PM దాకా ఉంటుంది. 300 రూపీస్ తీసుకుంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. అలాగే 3000 రూపీస్ దర్శనం తీసుకుంటే గర్భగుడి ఎదురుగా కూర్చోవచ్చు కూడా. ఇక్కడ క్లోక్ రూమ్ సర్వీసెస్ ఉంటాయి. మీ ఫోన్స్, మీ చెప్పల్స్, ఇంకా మీ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టేయచ్చు. దానికి కొంచెం లైన్ ఎక్కువే ఉంటుంది. సో మీరు అది కూడా టైంని ఫ్యాక్టర్ ఇన్ చేసుకోవాలి. వీలైతే 5 PM ఆర్ 5:30 PMకి వెళ్ళండి. అది సన్సెట్ టైం కదా. సో మీరు డే టైం అందం చూడొచ్చు. అలాగే సన్సెట్ అయిపోయిన తర్వాత రాత్రి టెంపుల్ చుట్టూ లైట్స్ వేస్తారు, ఆ అందం కూడా చూడొచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే టెంపుల్ చుట్టూ ఒక స్టార్లా వాక్వే ఉంది. సో ఎవరైనా ఆ స్టార్ మొత్తం వెళ్ళి అప్పుడు ఆ టెంపుల్ లోపలికి వెళ్ళాలి. దర్శనం అయిపోయాక కొంచెం మిగిలిన స్టార్ కూడా నడిచి రావాలి. అదే పెద్దోళ్ళు ఉన్నారు, నడవడం కష్టం అంటే వాళ్ళు వేరే రూట్ చూపిస్తారు, అక్కడ తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. ఆ స్టార్ ఏరియాలో ప్రతి టర్నింగ్ దగ్గర
చాయ్ లేదా మిల్క్, వాటర్ బాటిల్, బిస్కెట్స్ అవన్నీ అమ్ముతారు. మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవచ్చు. సో ఆ స్టార్ అంతా తిరిగాక లోపల రౌండ్గా ఉంటుంది. ఆ రౌండ్ దగ్గర మళ్ళీ ఇంకో ప్రదక్షిణ చేసి అప్పుడు గర్భగుడి వైపు వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేయచ్చు. ఆ రౌండ్కి ఇంకా గర్భగుడికి మధ్యలో ఒక పాండ్ లాగా కూడా ఉంటుంది. మేము బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 7 అయింది. మనుషులు అయితే ఇంకా చాలామంది ఉన్నారు. జనాలు కిటకిటలాడుతున్నారు ఇక్కడ. సో అంటే హాలిడే సీజన్ కదా, అందుకే ఇన్ఫ్యాక్ట్ తెలుగు వాళ్ళే కాదు, నార్త్ ఇండియన్స్ కూడా చాలామంది కనిపించారు. నార్త్ ఇండియన్సే కాదు, ముంబై వాళ్ళు, అంటే మహారాష్ట్ర వాళ్ళు లేదా ఒడియా వాళ్ళందరూ కూడా చాలా కనిపించారు. ఎలా అయింది దర్శనం? లైన్ కొంచెం ఎక్కువ ఉంది, కానీ లాస్ట్లో దర్శనం అయితే బాగానే అయింది కదా. ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాము. టెంపుల్ బయటే 2 మంచి రెస్టారెంట్స్ ఉంటాయి. మేము లంచ్ ఇంకా డిన్నర్ ఈ డివైన్ కెఫే అనే చోట తిన్నాము. అన్నీ మా హోటల్కి వాకబుల్ డిస్టెన్సే. ఇంకా డిన్నర్ చేసి మేము మా హోటల్కి వెళ్తున్నాము. బై ద వే, రేపు మేము వెళ్ళే ప్లేస్ కంచిపురం. అక్కడ కామాక్షి దేవి టెంపుల్ ఇంకా వరదరాజ పెరుమాళ్ టెంపుల్ వెళ్తాము. వాటి దర్శనం వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్.